1990 జనవరి 10వ తేదీన రాజేష్, నాగమణి దంపతులకు చెన్నైలో జన్మించింది ఐశ్వర్య రాజేష్. రాజేష్ గారు మన తెలుగువారే. ఆశనటి లక్ష్మి గారి తమ్ముడు. ఆయన హీరోగా కొన్ని సినిమాలు కూడా చేశారు. రాజేష్ గారు 1998లో కొన్ని ఆరోగ్య సమస్యల వలన మరణించారు. అప్పటికి ఐశ్వర్యకి 8 సంవత్సరాల వయసు. అప్పుడప్పుడే కుటుంబ ఆర్థిక పరిస్థితి కుదిరిపడుతున్న రోజులవి. రాజేష్ గారు మరణించడంతో ఐశ్వర్య కుటుంబ పరిస్థితి రోజురోజుకి చాలా దారుణంగా తయారయ్యింది. పైగా ఐశ్వర్యతో పాటు ఆ ఇంట్లో 4 పిల్లలు. అందరికంటే చిన్నవారు ఐశ్వర్య. ఆమెకు 2 అన్నయ్యలు, 1 తమ్ముడు. అందులో ఒక అన్నయ్య అనారోగ్యంతో మరణించాడు. దాంతో ఐశ్వర్య అమ్మ నాగమణి గారు మరింత మానసికంగా క్షోభ అనుభవించారు. ఒక పక్క ఇంటి ఆర్థిక పరిస్థితి, మరో పక్క వరుస మరణాలతో ఆమె చాలా కృంగిపోయారు. నాగమణి గారు స్వతహాగా డాన్సర్ కావడంతో మళ్ళీ కెరియర్ మొదలుపెట్టి కుటుంబాన్ని కొంతవరకు పోషించారు. అంతకుముందే అంటే రాజేష్ గారు ఉన్నప్పుడే 1996లో రాజేంద్ర ప్రసాద్ నటించిన రామబంటు సినిమాలో ఐశ్వర్య గారు చైల్డ్ ఆర్టిస్ట్గా సరదాగా నటించారు. ఐశ్వర్య చెన్నైలో ఉన్న శ్రీని వైలంకన్ని స్కూలులో 5వ తరగతి వరకు చదువుకుంది. ఆ తర్వాత తిరుపతిలో మోహన్ బాబు స్థాపించిన శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూలులో 6, 7 తరగతుల వరకు చదువుకుంది. ఆ తర్వాత చెన్నైలో ఉన్న హోలీ ఏంజిల్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూలులో 10th క్లాస్ వరకు చదువుకుంది. 10th క్లాస్ అయ్యాక యతిరాజ్ కాలేజ్ ఫర్ ఉమెన్లో చేరి BA పూర్తి చేసింది. ఐశ్వర్య అమ్మ నాగమణి గారు ఐశ్వర్యకి కూడా డ్యాన్స్ నేర్పించారు. ఆమె ఇచ్చే ప్రదర్శనల ద్వారా అయినా ఇంటి ఆర్థిక పరిస్థితి కుదిరిపడుతుందని ఆమె ఆలోచన. ఆ సమయంలో చైల్డ్ ఆర్టిస్ట్గా చాలా వరకు ప్రయత్నాలు చేశారు. కూతుర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సినీ ఫీల్డ్కి తేకూడదని ఆమె కంకణం కట్టుకున్న ఇంటి ఆర్థిక పరిస్థితులు ఆమెను సినీ పరిశ్రమ వైపు చూడక తప్పనివ్వలేదు. ఐశ్వర్య కొన్ని ప్రదర్శనలు ఇచ్చినా అవి ఆర్థికంగా ఎందుకు పనికిరాలేదు. ఆ తర్వాత అంటే 2007లో ఒక టీవీలో చైల్డ్ యాంకర్గా కూడా చేసింది. అవి కూడా అంతంత మాత్రమే. 2009లో మానద మైలాద అనే ఒక టీవీ షోలోకి సెలెక్ట్ అయ్యింది ఐశ్వర్య. ఇది ఒక డ్యాన్స్ షో. ఈ షో సీజన్ 3లో డ్యాన్స్ చేసి అందరి ప్రశంసలు పొందారు ఐశ్వర్య. ఈ షో చూసిన కొంతమంది తమిళ దర్శకులు ఐశ్వర్యకి హీరోయిన్గా ఆఫర్స్ ఇచ్చారు. హీరోయిన్ని చేయడం ఐశ్వర్య వాళ్ళ అమ్మగారికి ఇష్టం లేకపోయినా కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆమె చేయక తప్పలేదు. డైరెక్టర్ పంచ్ భరత్ గారు నేతన్ అవన్ అనే ఒక సినిమాలో సదన్కి జోడీగా నటించే అవకాశం కల్పించారు. అప్పటికి ఐశ్వర్యకి 15 సంవత్సరాలు. ఇదే ఆమె హీరోయిన్గా నటించిన మొదటి సినిమా. నేతన్ అవన్ 2010 అక్టోబర్లో విడుదలైంది. ఆ తర్వాత డైరెక్టర్ వీరపాండ్యన్ అవరగలు ఎవరగలన్ అనే సినిమాలో లీడ్ రోల్ ఇచ్చారు. ఆ తర్వాత ఉయర్తిరు 420, సట్టపడి కుట్రం, విలయాదవ, అట్టికతి, ఆచార్యాంగల్, పుతకం వంటి సినిమాల్లో మంచి లీడ్ రోల్స్ పోషించిన సరైన బ్రేక్ అయితే మాత్రం ఆమెకు రాలేదు. కొంతలో కొంత ఇంటి ఆర్థిక పరిస్థితి మాత్రం మెరుగుపడింది. 2014లో విజయ్ సేతుపతితో 2 సినిమాలు చేసింది. ఆ 2 సినిమాలు ఒకటి రమ్మి, రెండవది పన్నయురం పద్మనియం. ఈ 2 సినిమాలు ఒక వారం గ్యాప్లో విడుదలయ్యాయి. ఈ 2 సినిమాలు కూడా తమిళంలో మంచి కమర్షియల్ సక్సెస్ అయ్యాయి. ఈ సినిమాల్లో ఐశ్వర్య నటన చూసి విమర్శకులు ప్రశంసలతో పాటు పరిశ్రమ అలాగే ప్రేక్షకులు కూడా ప్రశంసలతో ముంచెత్తారు. ఐశ్వర్యకి తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది ఈ 2 సినిమాలతో. ముఖ్యంగా విజయ్ సేతుపతి భార్యగా ఆమె నటించిన నటన నా భూతో నా భవిష్యత్ అనే చెప్పాలి. నిజమైన భార్య కూడా అంతలా బాధపడదు. ఆ విధంగా ఆమె నటించింది. ఆ తర్వాత తిరుడాన్ పోలీసులో ప్రధాన పాత్ర పోషించి నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఆ తర్వాత సీను రామస్వామి దర్శకత్వంలో ఒక సినిమా ఒప్పుకుంది. అదే ఇదం పొరుల్ యావల్. అయితే ఈ సినిమా ప్రొడక్షన్లో కొన్ని సమస్యలు రావడంతో 2020లో విడుదలైంది ఈ సినిమా. 2015లో ఆమె నటించిన కాకా ముట్టై ఐశ్వర్య నటనకి మరో మైలురాయిగా నిలుస్తుంది. 2 పిల్లల తల్లిగా ఆమె కనబరిచిన నటన నా భూతో నా భవిష్యత్తే అనేటట్లుగా ఉంటుంది. 2016లో ఆరతసినం, హల్లో నాన్ పెయ్యి పెసిరెన్, మణితాన్, ధర్మదొరై, కుట్రమే తందనాయి, కదలాల్, పరందు సెల్లవా, మో వంటి సినిమాలు చేసి కథల ఎంపికలు ఎక్కడా ఫెయిల్ అవ్వలేదు. ఆమె నటించిన సినిమాలు చాలా వరకు కమర్షియల్ సక్సెస్లు అయ్యాయి, అలాగే కథపరంగా సక్సెస్ అయ్యాయి. ఐశ్వర్య నటించిందంటే
ఖచ్చితంగా మంచి కథ అయి ఉంటుందని అందరికీ ఒక నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకాన్ని ఇప్పటికీ ఆమె కొనసాగిస్తుంది. చాలామంది హీరోయిన్స్లా కేవలం పాటలకు మాత్రమే వచ్చిపోకుండా కథా ప్రాధాన్యం, తన పాత్ర ప్రాధాన్యం ఉన్న సినిమాలే చేయడం గొప్ప విషయం. 2017లో దుల్కర్ సల్మాన్కి జోడీగా జోమోంటే శివశేషంగల్ సినిమాలో ఒక మధ్యతరగతి అమ్మాయిగా అద్భుతమైన నటన ప్రదర్శించింది. మలయాళంలో ఇదే ఆమెకు మొదటి సినిమా. అలాగే సామి 2లో విక్రమ్కి భార్యగా, తెలుగులో కౌసల్య కృష్ణమూర్తి సినిమాలో కౌసల్య కృష్ణమూర్తిగా, మిస్ మ్యాచ్లో మహాలక్ష్మిగా, వరల్డ్ ఫేమస్ లవర్స్లో విజయ్ దేవరకొండకి భార్యగా, టక్ జగదీశ్లో నానికి మరదలగా, రిపబ్లిక్లో సాయిధరం తేజ్కి లవరగా నటించి అందరి ప్రశంసలు అందుకుంది. ఐశ్వర్య మన పక్కింటమ్మాయిలా ఉంటుంది, అలాగే నటిస్తుంది అనే కంటే జీవిస్తుంది అని చెప్పడం సరైన మాట. తను పోషించిన పాత్రలు చాలా వరకు ఆమె నిజ జీవితానికి దగ్గరగా ఉంటాయి. అది కూడా ఆమె నటనకి ఒక ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క చదువుకొని BA పూర్తి చేసింది. ఇంటి ఆర్థిక పరిస్థితిని, అలాగే ఆమెను నమ్ముకున్న బంధువుల కుటుంబ పరిస్థితిని చక్కదిద్దింది. చిన్నప్పటి నుంచి ఆమె ఎన్నో కష్టాలు సుఖాలు అనుభవించింది. తన తల్లి కష్టాన్ని దగ్గరుండి చూసింది. అందుకే ఆమె పరిధిని ఎప్పుడూ దాటలేదు. 10 సంవత్సరాల కాలంలో 50 సినిమాల్లో హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ గారు వెంకటేష్ గారికి జోడీగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నటించారు. ఈ సినిమా సంక్రాంతికి జనవరి 14వ తారీఖున విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా ప్రస్తుతం 200 కోట్ల రూపాయల దిశగా దూసుకుపోతోంది. వెంకటేష్ గారి కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఐశ్వర్య రాజేష్ గారి సినిమా కెరియర్లో కూడా ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్గా తెలుస్తుంది. ఈ సినిమాలో ఆమెకి కో ఆర్టిస్ట్గా మరొకరు నటించారు. ఆమె మీనాక్షి చౌదరి కూడా చాలా బాగా నటించారు. అయితే ఐశ్వర్య రాజేష్ గారు వెంకటేష్ గారిని కూడా డామినేట్ చేసే విధంగా అయితే నటించారు. 4 పిల్లలకి తల్లిగా నటించి బావా అంటూ గోదావరి యాసలో ఆమె ఇరగదీశారనే చెప్పాలి. మన తెలుగువారైనటువంటి ఎంతో మంది నటీమణుల పేర్లలో ఈమె పేరు కూడా లిఖించబడుతుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఐశ్వర్య తన నటనతో 4 సైమా అవార్డ్స్, 1 ఫిల్మ్ఫేర్ అవార్డు, 1 తమిళనాడు స్టేట్ అవార్డ్స్, ఎడిషన్ అవార్డ్స్, 3 నార్వే తమిళ్ ఫిల్మ్ అవార్డ్స్తో పాటు చాలా అవార్డ్స్ అందుకుంది. అయితే ఎన్ని అవార్డ్స్ అందుకున్నా ఆడియన్స్ ఇచ్చే రివార్డ్స్తో తప్ప అవార్డ్స్తో తనకి తృప్తి ఉండదని ఎన్నోసార్లు చెప్పింది ఐశ్వర్య. మన తెలుగింటి అమ్మాయి ఐశ్వర్య గారు ఇంకా ఎన్నో విజయాలు అవార్డ్స్ అందుకోవాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. హాయ్, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్.